ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు ధ్యానిద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 14వ వచనం. ముందు వచనంలో మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని అన్నాడు. ఈ భాగంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఈ లోకానికి వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తే ఆ వెలుగు. నేను ఈ లోకమునకు వెలుగును అని యేసుక్రీస్తు చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఈ లోకం పాపము, అజ్ఞానము అనే అంధకారంలో ఉంది. మనం కూడా ఒకప్పుడు ఆ అంధకారంలో ఉన్నవారమే. కానీ యేసుక్రీస్తు మనల్ని తన మీద విశ్వాసం ఉంచడం ద్వారా, అలాగే ఆయన మనకై మరణించి తిరిగి లేచి ఆ చీకట్లో నుండి వెలుగులోనికి మనల్ని దాటించాడు. మనం ఎప్పుడైతే ఆయన్ని అనుసరించి జీవిస్తామో ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తుంది. కాబట్టి మనము ప్రభువులో వెలుగై ఉన్నాము. అందుకే ఆయన అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి దేవుని మార్గాన్ని, రక్షణ మార్గాన్ని చూపించడానికే మనం వెలుగై ఉన్నాం. మన సాక్ష్యము చేత, మన ప్రవర్తన చేత, మన మాటల్లో, మన క్రియల్లో మన వెలుగును ప్రకాశింపజేస్తాం. ముందు వచనాల్లో ధ్యానించిన 5వ అధ్యాయం 3 నుండి 10 వచనాల్లో ధన్యతలు, అలాగే ఆ ధన్యతల్లోని లక్షణాలు, అలాగే పరిశుద్ధాత్మ ఫలాలు, ఇవి ఏంటంటే వెలుగు వంటివి అన్నమాట. ఎప్పుడైతే దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తుందో ఈ లక్షణాలన్నీ కూడా, ఈ ఫలాలన్నీ కూడా మనలో నుండి ఇతరులు చూడడానికి ప్రకాశిస్తాయి. వెలుగు చీకటికి భిన్నంగా ఉన్నట్టే మన ప్రవర్తన కూడా ఇతరుల ప్రవర్తన కంటే భిన్నంగా ఉండాలి. మన వెలుగు ప్రతి ఒక్కరూ చూడగలగాలి. ఇక్కడ 14వ వచనంలో చివరిలో చెప్తున్నట్టు, మన సంఘము మరియు మనము కొండ మీద ఉన్న పట్టణంలాగా ఉండాలి. క్రీస్తు వెలుగు మనలో ప్రకాశిస్తున్నందువల్ల రక్షణ లేని వారు రక్షించబడగలుగుతారు. మన వెలుగును అనుసరించినప్పుడు వాళ్ళు కూడా అంధకారం నుండి బయటపడగలరు. దేవుడు మనుషుల్ని రక్షించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేవుడు క్రీస్తును పంపినట్లే క్రీస్తు కూడా మనలను పంపుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 18, అలాగే 20వ అధ్యాయం 21 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం. కాబట్టి మన వెలుగుని దాచకూడదు. రుచిలేని ఉప్పు పనికిరానట్టే గిన్నె కింద దాచిన వెలుగు కూడా పనికిరాదు. వెలుగు ప్రకాశించని క్రైస్తవుడు కూడా పనికిరాని క్రైస్తవుడే. ఎవరైతే దేవునిలో ఫలించకుండా ఉంటామో వారు ఫలములేని వృక్షం వంటి వారని బైబిల్ సెలవిస్తుంది. అట్టి జీవితానికి రుచి ఉండదు, వెలుగు ఉండదు, ఫలము ఉండదు. అలాంటి వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాలేరు. దీపము వెలుగుని ఇవ్వాలంటే దానిలో నూనె పోస్తూ ఉండాలి కదా. అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ అనే నూనె ఉందా? నూనె ఉంటేనే మనము ప్రకాశించగలం. మనం ఎప్పుడు నూనె ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మ లేకుండా మన వెలుగు ప్రకాశించదు. అందుకే మనము వాక్యము, పరిశుద్ధాత్మ అనే నూనెను నింపుతూ ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి మనం. మనుషులు 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇతరులు మనం వెలుగు సంబంధులమని ఎలా తెలుసుకుంటారు? మన మంచి క్రియల ద్వారా తెలుసుకుంటారు. మన వెలుగు మంచి క్రియల ద్వారా వెల్లడవుతుంది. అయితే మన వెలుగు మనల్ని కాదు కానీ ఎవరిని మహిమపరచాలంట? దేవుని మహిమపరచాలంట. మనము మంచి పనులు చేయవలసింది అందరూ మనల్ని మెచ్చుకోవడానికో లేదా అందరి దగ్గర మనకి మంచి ఇంప్రెషన్ పొందడానికో కాదు. మన మంచి పనులు దేవునికి మహిమ తేవడానికే, దేవుని మహిమపరచడానికే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలుగు మనం కాదు, మనది కాదు అది. ఆ వెలుగు మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ ప్రతి విషయంలోనూ ఆయనకే సమస్త మహిమ కలిగేలాగా మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమేన్.